బ్రేకింగ్ న్యూస్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ పై పెట్టిన కేసును గన్నవరం పోలీసులు గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 11న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే ఇప్పటి వరకు ఈ కేసును ఎందుకు బయటకు రానియకుండా చేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11వ తేదీన వంశీ, సత్యవర్ధన్తో సహా 5గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేశారు. 84/2025 కేసులో సత్యవర్ధన్ A5గా ఉన్నారు. ఇక వంశీ కొమ్మాకోట్లో భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్ధన్లపై 232, 351/3, 352 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఆ తర్వాత కేసు ఉపసంహరించుకున్నాడని రమాదేవి తెలిపారు. వంశీ బ్యాచ్ బెదిరింపులకు లొంగి కేసు వాపసు తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ వాళ్లతో మాట్లాడి అంతకంటే ఎక్కువ ఇప్పించాలని తమను కోరినట్లు రమాదేవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్ధన్ వినకుండా కేసు వాపసు తీసుకున్నాడని రమాదేవి ఫిర్యాదు చేశారు. ఇక వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్ను ప్రలోభపెట్టి చంపుతామని బెదిరించారని రమాదేవి ఫిర్యాదు చేశారు. ఇక వల్లభనేని వంశీ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ పై పెట్టిన కేసును గన్నవరం పోలీసులు గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ కేసును అసలు పోలీసులు గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఏంటి? అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే గన్నవరంలో, అంటే గన్నవరం కాదు, విజయవాడ పటమటల్లో ఈ నెల 11వ తేదీన సత్యవర్ధన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ నేత రమాదేవి. ఇదే అంశానికి సంబంధించి వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సమయంలో ఎఫ్ఐఆర్ నెంబర్ 86, 84 రెండు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు కూడా ఆ రోజు మనం చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఒకే వ్యక్తిపై, అంటే ఇందులో సత్యవర్ధన్ ని నిందితుడిగా పేర్కొంటూ కూడా పోలీసులకి రమాదేవి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ ఫిర్యాదుని ఆధారం చేసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడంతో సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బలవంతంగా తప్పుడు సాక్ష్యం, తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని పోలీసు విచారణలో తేలడంతో పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అయితే కీలకంగా ఉన్న ఈ కేసుపై కూడా సత్యవర్ధన్ పై A5గా అతన్ని నిందితుడిగా చేర్చారు. 11వ తేదీన వంశీ అలాగే సత్యవర్ధన్ సహా 5గురిపై ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేశారు విజయవాడ పటమట పోలీసులు. గన్నవరం టీడీపీ నేత మేడిపల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదుపై వంశీ, కొమ్మకొట్లు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్ధన్పై కేసు నమోదైంది. 232, 351, 352 సెక్షన్ల కింద పటమట పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ తాజాగా వంశీ అండ్ కో చేసిన బెదిరింపుల కారణంగా కూడా ఈ ఘటన జరిగిందని చెప్పి ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వంశీ సత్యవర్ధన్కి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి హామీ, భరోసా ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రకంగా చేసినట్లు కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి టీడీపీ నేతలు అయితే ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుని రహస్యంగా ఉంచిన పోలీసులు ఆ తర్వాత ఈ కేసులో వచ్చిన ఆధారాన్ని బేస్ చేసుకుని వల్లభనేని వంశీపై మరొక కేసు నమోదు చేసి దీన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్యం శివ, ఇటు చూస్తే వంశీ బ్యాచ్ బెదిరింపులకు లొంగి కేసు వాపసు తీసుకున్నాడు అని వినిపిస్తోంది. అయితే ఇంకొకటి కూడా గమనిస్తే టీడీపీ వాళ్ళతో కూడా ఆయన మాట్లాడి అంతకంటే ఎక్కువ ఇప్పించాలని కూడా తమను డిమాండ్ చేస్తున్నట్టు రమాదేవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే ఇక్కడ డబ్బుల గురించి, అంటే లావాదేవీలు కూడా జరిగాయా? అక్కడ డబ్బులకి లొంగిపోయి ఆయన కేసు వాపసు తీసుకున్నారు అనుకోవాలా మనం? అంటే ప్రధానంగా చూసుకుంటే ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి జరిగిందని చెప్పి కూడా రమాదేవి అయితే ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో రమాదేవి ఇచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకొని సత్యవర్ధన్ ని పోలీసులు విచారించిన సమయంలో తాను ఎక్కడా కూడా డబ్బులకి అలాగే ప్రలోభాలకి లొంగలేదు, తనని చంపుతానని చెప్పి బెదిరించారు, అలాగే తనని కొట్టి ఇష్టానుసారంగా చిత్రహింసలు గురి చేశారు కాబట్టి తాను న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చానని చెప్పి కూడా పోలీసుల విచారణలో సత్యవర్ధన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే అంశాన్ని నిన్న విజయవాడ 2వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట కూడా వాంగ్మూలం ఇదే ఇవ్వటం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆర్థిక పరమైన అంశాలు కాదు, బెదిరింపులకు పాల్పడటం మూలంగానే ఈ ఘటన జరిగిందనేది పోలీసుల విచారణలో అయితే తేలింది. అయితే మరొక అంశం ఏంటంటే, అంటే వంశీ విషయంలో సత్యవర్ధన్ పోలీసులు విచారణ చేయకముందు ఇరు వర్గాల నుంచి కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు జరిగాయని చెప్పి రమాదేవి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రమాదేవి ఇచ్చిన ఫిర్యాదుని ఏమాత్రం కూడా పోలీసులు ప్రామాణికంగా తీసుకోలేదు. కానీ సత్యవర్ధన్ సోదరులు ఇచ్చిన ఫిర్యాదు బేస్ చేసుకుని మాత్రమే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. సప్తాజ్.
రైట్, థ్యాంక్ యూ శివ.